అసలు నాకైతే అసలు ఇట్లా పారాసిటమాల్ డోలో అవన్నీ వేసి యాంటీబయాటిక్ కూడా వేసి పంపిన రోజు కూడా ఉంది. నేను ఎప్పుడు ఇట్లా 15 సంవత్సరాలు నా కొడుకు ఇప్పుడు చిక్కై కూడా ఇంటికి రాలేదు. నేను పంపుకోలేదు అవి వేసుకొని ఎన్ని టాబ్లెట్స్ వేసుకొని. కానీ వాడు పెట్టిన టార్చర్కి వాళ్ళు చచ్చిపోయాడు. భయానికే చంపిండు. వాడు భయపడి కింద పడ్డప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళకుండా నువ్వు ఆయన కొడుకు నువ్వేం చేస్తానని పడుకోబెట్టినవురా? ఎందుకు పడుకోబెట్టినావు? చంపడానికే కదా, చంపినావు కదా. ఇప్పుడు మా బాధ ఎవరికి అర్థమవుతుంది? నీకు అర్థమవుతుందా? నీ కొడుకు పోతే నీ బిడ్డ పోతే నీకు అర్థమవుతుంది వేరే స్కూల్కి వెళ్ళి. మేము టీచర్లం కాదా? మేము చూసుకుంటలేమో నా పిల్లలు ఎంతమంది పిల్లలు సిక్ రాగానే ఇమీడియట్గా ఏదో వాటర్ ఏదో ఒకటి పోతాం కదా. నీకు వాటర్ పోయాలని కామన్ సెన్స్ కూడా లేదా? నీ కొడుకు నీ బిడ్డ పడిపోతే పోయేవారని నన్ను నీళ్ళన్నా కనీసం వాడిని ఎవరు ఏం చేయలేరని ధైర్యమే. టైంలో ఫోన్ చేసినా కూడా మేము చూసుకుంటాం మేడం. 1 అవర్ అక్కడ హాస్పిటల్ పడుకో 2 hours అక్కడ ట్రీట్మెంట్ లేకుండా తీసుకొచ్చి కింద వారేసారు సార్. ఉన్న పిల్లల్ని మేము పట్టించుకున్నాం. 10-11 సంవత్సరాలు చేస్తాను మేడం ఈ మోడల్ స్కూల్లో. ఆ పిల్లలకి ఇంత ఓఆర్ఎస్ ఒక స్కూల్ ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఉంటుందా? కళ్ళ తిరిగిపోయిన బాబుకి ఇంత ట్రీట్మెంట్ ఏం చేయాలో కూడా తెలియదు. కనీసం పైసలు అడగడం ఒకటే వస్తుంది. అస్సలే కంప్లైంట్ చేశారంటే ఊరుకోవద్దు వాళ్ళను. చాలా మంది నాకు కంప్లైంట్ చేశారు. డబ్బుల కోసం అయితే ఏమంటారు రాచి రంపాలు పెడుతున్నారంట పేరెంట్స్ ని. డబ్బులు తీసుకున్నప్పుడు అదే విధంగా కూడా అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ ఉండాలి కదా. 4 రోజులు పడుకొని సీరియస్గా ఉండి స్కూల్ పంపిస్తే ఇబ్బంది పడాలి. నా తప్పని పోవాలి. నేను నా కొడుకుకి ఏం కాలేదు అసలు. నైట్ కూడా అన్నం తిన్నాడు. పొద్దుగాల కూడా మంచిగా షూ వేసుకొని స్నానం చేసేసి సైకిల్ దొక్కుంటా పోయి ఎనర్జీ ఉన్నాడు. అంత ఘోరంగా చంపేసి నా కొడుకుని 1 అవర్ అందులో పెట్టుకుంటే ఎవరైతే ఏమో మేడం మనమైతే కళ్ళు తిరిగిపోతే గింత నోట్లు ఏదైనా పోతే వేసుకుంటుంటాం కదా. మనకి ఎందుకు పోయేది? నేను ఇంత ఆస్తులు సంపాదించుకోవాలి అది చంపుకున్నా అక్కడ ఏదో బాగుంటుంది చెప్పండి. అందరు చెప్తారు మంచిగా మాట్లాడుతుంటా. పీటీ సార్కి సిగ్గు లేదా మేడం కొంచెం అన్నా? వాళ్ళకి తలకాయ నొత్తానంటే ఒక టీచర్ వేడా నువ్వు అసలు జాబ్కి ఎట్టే ఎదుగులురా? ఒక స్టూడెంట్ చెప్పుకుంటాడు కదా. నేను ఎవ్రీ టైం ఫీవర్ వచ్చినా అంత ఫీవర్ సిక్ అయినా కానీ ఆ ట్యాబ్లెట్ వేసుకొని మంచిగా పంపుకునేదాన్ని. వాడిని అంత గోసపుచ్చి అంత భయపెట్టించి ఓ రూమ్ వేసి నువ్వు దగ్గర లేక నువ్వు ఎందుకు వేసినావు రా రూమ్? నువ్వు హాస్పిటల్కి పంపిస్తే వాడు చూసుకుని కదా. నువ్వు అంత పెట్టి భయపెట్టించినావు. ఇంకా నా కొడుకును మొత్తం అన్కాన్షియస్లో పోయి పల్స్ పడిపోయి స్ట్రోక్ వచ్చి చచ్చిపోయేదాకా వేసినావు కదరా. నీ పిల్లలకు అన్యాయం జరిగితే నీకు తెలిసేది ఉండకపోతే ఎట్లుంటుంది అనేది. ఒకరిది వింటే ఎవరికి అర్థం కాదు కదా ఏదైనా. మేడం ఇప్పుడు బయట కూడా ఇప్పుడు మీడియా వాళ్ళు వీళ్ళంతా ఏం చెప్తున్నారు? ఆల్రెడీ ఇంతకు ముందు కూడా కంప్లైంట్ వచ్చినప్పుడు కూడా మేము కొంచెం పై సైట్ వరకు తీసుకెళ్ళినాం. చిన్న వాళ్ళ స్కూల్లో 2600 మంది ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు కూడా పిల్లలు మంచిగా ఉంటారంటే వాడు ఏం చేస్తాడో ఒక రూమ్ మొత్తం కట్టాలి. అందులో ఒక హెడ్ నర్స్ ఒక MBBS డాక్టర్ని కంపల్సరీ దాంట్లో పెట్టాలి. వాడు చెప్పారు కదా నా ప్రయత్నం నేను చేసి ఆ ఒక్క స్కూలే కాదు. నేను ఇప్పుడు మీరు నాకు ఒక కంప్లైంట్ రూపం ఇచ్చారనుకోండి, మీరు రాసి ఇచ్చారనుకోండి, దాని ద్వారా రిప్రజెంటేషన్ మన స్టేట్ గవర్నమెంట్ వరకు తీసుకెళ్తాను. కలెక్టర్ వరకు, తర్వాత వచ్చేసి CP వరకు, ప్రతి దగ్గరికి మేము తీసుకెళ్ళి దీనికోసం ఫైట్ చేస్తాం. ఎందుకంటే మన ఒక్క స్కూలే కాదు ప్రతి ప్లేస్లో కూడా ఇలా జరగకుండా ముందు జాగ్రత్త, ఇంకెవరికి ఇలా ఏ పిల్లలకి ఇలా జరగకుండా మనం అనేది ముందు జాగ్రత్త తీసుకుంటే ఇన్ కేస్ ప్రతి స్కూల్లో కూడా ఒక నర్స్ని పెట్టేసి ఇలా ఫస్ట్ ఎయిడ్ వాళ్ళు చూసుకునేలాగా చూసుకొని ఫాస్ట్గా వాళ్ళు అయితేనే లేదు మనం ఇక్కడ కాదు ఇది కాదు హాస్పిటల్. ఇప్పుడు అక్కడ ఒక నర్స్ ఉండేది ఉంటే ఏం జరుగుతుండే? అరే ఇది మనతోటి కాదు ఫస్ట్ హాస్పిటల్కి నడవని ఒక అంబులెన్సో లేదో ఆటోనో వేసుకొని పోతుండే కదా. ఇంత టైం వేస్ట్ చేసే వాళ్ళు కాదు కదా, ఒక ప్రాణం పోయేది కాదు. ఇంతకు ముందే ఆ స్కూల్ మీద కంప్లైంట్ వచ్చినప్పుడు నేను DO వరకు తీసుకెళ్ళాను, RT వేసాము, ఇప్పటి వరకు DO రిప్లై లేదు. అడిగితే చేస్తానండి చూడలేదు నా వరకు రాలేదని నెగ్లిజెన్సీ ఎక్కడ చూసినా కూడా. ఇప్పుడు ప్రాణం పోయే వరకు చూస్తారు వీళ్ళు ఇవన్నీ. ఇది ఇక్కడతోటి వదలొద్దు సార్. ఈ బాబుకి జరిగినట్టు ఏ బాబుకి జరగకూడదు. మీరు బాధపడ్డట్టు ఎవరు బాధపడకూడదు. ఎందుకంటే తలుచుకుంటూనే చాలా అసలు చాలా బాధగా ఉంది నాకు అసలు. పైసలేమో 1000 తింటారు. అలాంటప్పుడు మినిమం ఇవన్నీ చూసుకోవాలి కదా. నాకు రామన్న గురించి కూడా మీ గురించి చెప్పాడు టీచర్, హన్మకొండలో ఉంటారు. అప్పటికి కంప్లీట్గా పల్సు పడిపోయిన తర్వాత అప్పుడు కానీ వీడు అంతా చల్లబడిపోయింది అని అప్పుడు శరణ్య హాస్పిటల్కు కావాలని తీసుకుపోయాడు. అది శరణ్య హాస్పిటల్ తీసుకుపోతే శరణ్యవాడు ఎందుకు పట్టలేదు అంటే అక్కడ శరణ్యవాడు చూసి వాళ్ళ రిలేషన్ వాడు
చూసి ఏం చేసిండు, ఇది మొత్తం పరిస్థితి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, మీరు ఇక వేరే ఆల్టర్నేటివ్ చూసుకోండి అని అంటే అప్పుడు నేను మళ్ళీ మా సిస్టర్ ఫోన్ చేస్తే మ్యాథ్స్ గారి కింద తీసుకెళ్ళి ఇప్పటికైనా అక్కడికి వచ్చేవాడిని సిపిఆర్ ఏదో ప్రతిష్టం కింద తీసుకుపోవాలంటే అక్కడ తీసుకుపోయిన తర్వాత వాళ్ళు కూడా చూసి ఇట్స్ నో మోర్. రౌండ్ తీపించారు, బస్కి తీపించారు, 50 బస్కి తీపించారు పిల్లలు చెప్తున్నారు. ఆల్రెడీ 9 o'clock ఇన్ఫర్మేషన్ అందరూ ఫ్యాకల్టీ అంతా ఒప్పుకున్నారు వాళ్ళదే మిస్టేక్ అని. నిన్న నాకు కలిసింది వచ్చి నా కొడుకుని తీసుకుపోతుంటే వాళ్ళదే మిస్టేక్, టోటల్లీ వాళ్ళే చంపింది, నీ స్కూలే చంపిన నా స్కూలే చంపింది ఒప్పుకున్నారు, అందరు ఫ్యాకల్టీ అంతా ఒప్పుకున్నారు. నిన్న ఇప్పుడు తను ఏమి రిప్లై ఇవ్వట్లేదండి, మీరు కంప్లైంట్ చేశారు. టీటీకి కిందికి ఒక సిక్ అయిన బాబుని వాడికి ఒక ఇష్యూ ఉన్నదని చెప్పుకున్నప్పుడు ఎట్లా వాడు అట్లా తీసుకొస్తాడు కిందికి? మాకు చెప్తున్నాడు వాళ్ళ మేనేజ్మెంట్ ఫేవర్లోకి వెళ్ళిపోయిండు. బయోడేటా ఫామ్ ఇయ్యరా మేడం? ఒక్క రూపాయితో ఏమైతే పేరెంట్స్ రమ్మంటారు అక్కడికి, పేరెంట్స్ అందరు రావడానికి ఉంటారా? నేను ఇవాళ సెకండ్ సాటర్డే ఇవాళ వచ్చి డాడీ చెప్తాడు ఇప్పుడు ఏ బాడీకి రిలేషన్ పేరెంట్స్ వచ్చిన ప్రెసిడెంట్ అని అసలు మనకి ఎవరు పేరెంట్స్ లేకుండా ఎవరు ఫామ్ చేసుకున్నారో ఏందో తెలియదు, ఆ రెజల్యూషన్ ఏముందో లేదు కానీ మొత్తం టోటల్ వాళ్ళ ఫేవర్ మాట్లాడారు. ఇప్పుడు నా దీని ఇంతటితోటి వదిలేయండి. మనం అప్డేట్ పోతాం కదా మనకు వాళ్ళ కరెస్పాండెంట్ ఏమో కావచ్చు. నా కొడుకుని చంపినావు కదా అంటే నీ బాబుకు ఆత్మశాంతి కలగాలని పువ్వు పెట్టిండు పోయిండు, అయిపోయింది, పువ్వు పెడితే అయిపోయింది. నా కొడుకు ఆత్మశాంతి జరుగుతుందట, నాకు ప్రశాంతత ఉంటుందట చెప్తాను అన్న. నీ స్కూల్లో కొడుకుని చంపింది. మా అబ్బాయి ఎస్ఎస్సీ హాస్పిటల్కి వెళ్ళే లోపల పోలీస్ ప్రొటెక్షన్ మొత్తం తీసుకొని పెట్టుకున్నారు వాళ్ళు సెక్యూర్గా. ఫస్ట్ ఈ అబ్బాయి ఏమైందని చెప్పి అది లేదు, ఫస్ట్ కాలేజ్ స్కూల్ కాపాడుకుంటున్నారు, మరి అబ్బాయిని కాపాడుకుని పెంచే వాళ్ళకి చెప్పలేదు.